హాయ్ అండి, వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం స్టిచెస్ లెంత్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్యాబ్రిక్ ఇలా 2 ఫ్యాబ్రిక్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. మన సబ్స్క్రైబర్ ఒకరు స్టిచ్ గురించి ఫుల్ వీడియో చేయమన్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది లెంత్, కింద ఉన్నది విడ్త్ అనమాట. లెంత్ అనేది 1లో పెట్టుకొని స్టిచ్ చేసాము అంటే, ఈ 1లో పెట్టుకొని మనం ఎప్పుడు స్టిచ్ చేస్తాము అంటే ఫ్రాక్స్కి లేదంటే వెల్స్టిక్ అటాచ్ చేస్తాం చూడండి. ఫ్రాక్ కానీ లేదంటే వెల్స్టిక్ని ఏ ప్లేస్లో అయితే మనం అటాచ్ చేస్తామో వెల్స్టిక్ క్లాత్ అటాచ్ అయ్యేటప్పుడే మనం 1లో పెట్టి స్టిచ్ చేస్తాము. ఇది చాలా చిన్న స్టిచెస్, లెంత్ చాలా చిన్నవిగా వస్తాయన్నమాట. ఇప్పుడు 2లో పెట్టుకొని స్టిచ్ చేస్తాను. దీనికంటే కొంచెం పెద్దవిగా వస్తాయి. నార్మల్గా మనం 2.5, 3లో పెట్టుకొని స్టిచెస్ అనేటివి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. ఇది 2లో పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 3లో పెట్టుకొని స్టిచ్ చేస్తే మనకి ఎంత లెంత్ వస్తుంది అనేది ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ ఉన్న నెంబర్స్ వరకే మనం స్టిచ్ చేయగలుగుతాము. దీనికంటే ఎక్కువ పెద్దవిగా ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అంటే ఈ మిషన్లో రావండి. ఇప్పుడు 3లో పెట్టుకొని స్టిచ్ చేశాను. నెక్స్ట్ 4లో పెట్టుకొని స్టిచ్ చేస్తాము. ఈ మిషన్లో 4 వరకే ఇన్బిల్ట్ అయి ఉంటుంది లెంత్. స్టిచ్ యొక్క లెంత్ అనేది అంతే వస్తాయి. దీనికంటే ఎక్కువగా కావాలి అని అనుకుంటే మీరు మెకానిక్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏమన్నా సెట్టింగ్స్ చేంజ్ చేస్తే దానిపైన మీకు ఎక్కువ లెంత్ వచ్చేడిగా ఉంటాయేమో, నాకైతే తెలీదు. నేను 3లో పెట్టుకొని ఎక్కువ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు 4లో పెట్టుకొని కూడా స్టిచ్ చేసాము. ఇప్పుడు 1, 2, 3, 4 మనకి స్టిచ్ యొక్క లెంత్ ఎలా ఉంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తోంది చూడండి. ఇప్పుడు నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. 4 నెంబర్ స్టిచ్ చేసేసాము. ఇక్కడ మీరు ఇంకా పెద్దవిగా కావాలి అని అనుకుంటే నేను ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతున్నానండి. అది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను క్లియర్గా మీకు 1, 2, 3 నెంబర్లు వేసి కూడా చూపిస్తాను చూడండి. ఉషా జెనోమో స్టిచ్ మ్యాజిక్లో అయితే ఇంతే స్టిచెస్ ఉన్నాయండి. లెంత్ అనేది ఇంతే వస్తుంది. మీరు కావాలి అని అనుకుంటే మెకానిక్ని కన్సల్ట్ అయ్యి స్టిచెస్ యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటే చేసుకోవచ్చు. నేనైతే ఫాలో అవుతున్నది లైనింగ్ క్లాత్కి, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎక్కువ లెంత్ ఉన్న స్టిచ్ కావాలి అంటే ఒక చిన్న టిప్ ఫాలో అవుతాను. అది ఒక సబ్స్క్రైబర్ అడిగారు. వారి కోసం ఇప్పుడైతే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో ఒక సైడ్ పట్టుకొని రైట్ హ్యాండ్తో కింద మనం ఫ్యాబ్రిక్ని స్లోగా కొంచెం మూవ్ చేయాలి. అంటే మన హ్యాండ్స్తో క్లాత్ని వెనకాల తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకోవాలి ఫ్యాబ్రిక్ని. రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టుకొని మూవ్ చేయాలి ఫ్యాబ్రిక్ని. మన హ్యాండ్స్తో ఇలా మూవ్ చేసాము అంటే స్టిచ్ అనేది మనకి కొంచెం లెంతీ వస్తాయన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో క్లాత్ ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలా మూవ్ చేయాలి. కొంచెం క్లాత్ని మనం లాగాలన్నమాట. ఎక్కువ లాగద్దండి, మరీ థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది. జస్ట్ ఊరికే కొద్దిగా అలా లాగారు అంటే సరిపోతుందండి. ఇక్కడ చూసారా, లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకున్నాను, రైట్ హ్యాండ్తో ఇలా తోస్తున్నాను అనమాట. అంటే ముందుకి కొద్దిగా మూవ్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారు అంటే ఈ 4 స్టిచెస్కి ఇప్పుడు మనం వేసిన స్టిచెస్కి డిఫరెన్షియేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ కండి ఆన్సర్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. విడ్త్ వచ్చి 0లో పెట్టి లెంత్ వచ్చి ఎస్ఎస్లో పెడితే ఎలా వస్తుంది స్టిచ్ అని అన్నారు. మీరు చెప్పినట్లే నేను ఇక్కడ పెట్టి అయితే స్టిచ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్ అనేది మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువగా మూవ్ కాదు, అక్కడే డబల్ స్టిచ్ వచ్చినట్లు వస్తుందన్నమాట. అంటే రఫ్ స్టిచ్ వేస్తాం కదా మనం, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రఫ్ స్టిచ్ అయితే ఎలా వేస్తామో అలా వస్తుందండి. విడ్త్ వచ్చి మూవ్ చేస్తూ స్టిచ్ చేస్తే ఎలా వస్తుందనేసి మీకు క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 0 నుంచి 1కి అయితే పెట్టాను విడ్త్, లెంత్ వచ్చి ఎస్ఎస్లోనే ఉంది. సేమ్ అలానే వస్తుందండి. ఫ్యాబ్రిక్ ఎక్కువగా మూవ్ కాకుండా అక్కడే స్టిచెస్ వస్తాయి, డబుల్ స్టిచ్ వచ్చినట్లు. ఈ ఉషా జెనోమో స్టిచ్ మ్యాజిక్లో వచ్చేసి జీన్స్ ఇలాంటి ఎక్కువ థిక్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ని మనము స్టిచ్ చేయడానికి కష్టం అవుతుందండి. జీన్స్ అలాంటివన్నీ స్టిచ్ చేయడానికి ఈ మిషన్ అంతా సూటబుల్ కాదని నా ఒపీనియన్ అండి.
నెక్స్ట్ ఇక్కడ 3లో పెట్టయితే స్టిచ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. స్టిచ్ యొక్క లెంత్ గురించి, విడ్త్ గురించి, నెక్స్ట్ అలాగే ఇంకా ఎక్కువ లెంతీ స్టిచ్చెస్ వేయడం ఎలా అనేసి నేను ఫాలో అయ్యే టిప్ అయితే అదే అండి. మీరు కావాలనుకుంటే మీరు మెకానిక్ని కన్సల్ట్ అయ్యి మీరు స్టిచ్ యొక్క లెంత్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం 3.5లో పెట్టే స్టిచ్ చేస్తాము ఏ ఫ్యాబ్రిక్కైనా. ఇందులో జీన్స్ ప్యాంట్ అలాంటివి యూజ్ చేసాము అంటే మనకి మిషన్ అనేది లైఫ్ టైం అనేది తగ్గుతుంది. నేనైతే జీన్స్ లాంటి హెవీ క్లాత్ని నేను ఈ మిషన్లో స్టిచ్చెస్కి అయితే యూజ్ చేయనండి. అది మీ ఇష్టం అన్నమాట. మన మిషన్ మనకి లైఫ్ టైం రావాలి అని అనుకుంటే మనం కొన్ని యూజ్ చేయకుండా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు కార్నర్కి పెట్టి స్టిచ్ చేస్తే ఎలా వస్తుందో చూసేద్దామండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆరి క్లాసెస్, హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, టైలరింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్, ఆరి క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఎడ్యుకేషన్తో పని లేదు, ఏజ్ లిమిట్తో పని లేదు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ మీరు ఇంట్లో కూర్చొని వర్క్ నేర్చుకునే విధంగా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.